క్రైస్తవ జీవితం అంటే బట్టలు కాదు. క్రైస్తవ జీవితం అంటే డిస్కో డ్యాన్సులు కాదు. క్రైస్తవ జీవితం అంటే అన్యాయం చేసే మాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే మారు మనసు కావాలి. హల్లెలూయా. తాగుబోతైతే తాగుడును వదిలిపెట్టాలి. కొట్లాడ పెట్టుకుంటాడైతే కొట్లాటను వదిలిపెట్టాలి. ఒర్రుబోతైతే ఒర్రడాన్ని వదిలిపెట్టాలి. అన్యాయం చేస్తుడైతే అన్యాయాన్ని వదిలిపెట్టాలి. అపవిత్రమైన కార్యాలు చేస్తుడైతే అపవిత్రమైన కార్యాలు చేసి వదిలిపెట్టాలి. మోసం చేసేవాడైతే మోసం చేస్తూ వదిలిపెట్టాలి. మారు మనసు పొందేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వారసునివి కాలేవు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొందరు నేను ఇంతే నేను మారను. నువ్వు మారకపోతే దేవుడు నిన్ను ఎట్లా మార్చాలో తెలుసు. ఎవరిని కొట్టిండు తెలుసు చెప్పాలా? సౌలా నువ్వు ఎందుకురా అయ్యా నా వెంబడి పడుతున్నావు?